మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఆందోళనకు దిగారు పీఆర్టీయూ సంఘం నేతలు. ఓ స్థానిక బీఆర్ఎస్ లీడర్ పీఆర్టీయూ భవన్ భూమిని కబ్జా చేస్తున్నారని ఆరోపిస్తూ భవన్ ఎదుట నిరసన తెలిపారు. 20 ఏళ్ల క్రితం పీఆర్టీయూ ఉద్యోగ సంఘ భవన నిర్మాణానికి భూమిని కేటాయించారని చెప్పారు. ఆ స్థలంలో భవనం కూడా నిర్మించుకున్నామన్నారు. ఇప్పుడు ఈ భూమి తనదేనంటూ బీఆర్ఎస్ లీడర్ వెంకట సాయికృష్ణ తమపై బెదిరింపులకు పాల్పడుతున్నారని తెలిపారు. అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు పీఆర్టీయూ సంఘం సభ్యులు. సంఘ భవన నిర్మాణం కోసం ఉమ్మడి జిల్లా కలెక్టర్ గత 20 ఏళ్ల కింద మాకు సంఘానికి ప్రభుత్వ స్థలం కేటాయిస్తూ ఉత్తర్వులు ఇవ్వడం, వాటికి అనుగుణంగా మంచిర్యాల రెవెన్యూ ఆఫీసర్ సర్వే చేసి ఇప్పుడు ఉన్నటువంటి స్థలాన్ని 490 గజాలు సంఘ భవనానికి కేటాయించడం. ఈ స్థలంలో మేము 20 ఏళ్ల కిందనే స్థలం కేటాయించిన తర్వాత ఎంపీ గారి నిధులతోటి పనికాహార పథకంలో భాగంగా ఈ మీకు కనపడుతున్నటువంటి భవనాన్ని నిర్మించుకోవడం జరిగింది. సంఘ సమావేశాలు, సభ్యుల సమావేశాలు ఏమన్నా కూడా మేము ఇదే స్థలంలో గత 20 ఏళ్ళుగా జరుపుకుంటా ఉన్నాం. ఇవాళ వేరే స్థానిక నాయకులు కొంతమంది వచ్చి ఈ స్థలం మాదని కబ్జా చేస్తూ గోడ నిర్మించడం జరుగుతూ ఉంది. దీనికి మేము అభ్యంతరం తెలియజేసినాం. మాకున్నటువంటి అలాట్మెంట్ లెటర్ కూడా మేము తీసుకొని వాళ్ళ కలెక్టర్ గారిని కలవబోతూ ఉన్నాం. అధికారులకు, రాజకీయ నాయకులకు విజ్ఞప్తి చేసేది ఏమంటే, ఉపాధ్యాయ సంఘ కోసం కేటాయించిన ఈ స్థలాన్ని దయచేసి మా ఉపాధ్యాయుల కోసం కాపాడే ప్రయత్నంలో మాకు సహాయంగా నిలబడాల్సిందిగా ఈ ద్వారా అందరికీ విజ్ఞప్తి చేస్తాము.